మన హిందూ కుటుంబాలలో చాలామంది చనిపోయిన వారి ఫోటోలను గోడలకు తగిలించుకుంటారు. వారిని తలుచుకుంటూ వారి జ్ఞాపకాల్లో ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారిని తలుచుకుంటూ దుఃఖ సాగరంలో మునిగిపోతాం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలను పెట్టుకోవడం వల్ల కలిగే లాభాల కంటే నష్టాలే ఎక్కువట. అయితే ఏ దిక్కున ఫోటోను ఉంచుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయో జ్యోతిష్య శాస్త్రంలో, వాస్తు శాస్త్రంలో క్లుప్తంగా వివరించబడింది. చాలామంది చనిపోయిన వారి ఫోటోలను ఇంటిలోని లివింగ్ రూమ్ లేదా బెడ్రూమ్, కొంతమంది అయితే ఏకంగా దేవుడి గదిలోనే పెడుతూ ఉంటారు. అయితే దీనివల్ల అనేక నష్టాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. చనిపోయిన వాళ్ళని దేవుళ్ళతో కొలుస్తారు. అయితే దేవుడు, చనిపోయిన వారి ఆత్మల స్థానాలు వేరువేరుగా ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కాబట్టి దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం వల్ల లాభాల కంటే అనేక నష్టాలు జరుగుతాయట. అంతేకాదు, బెడ్రూమ్లో చనిపోయిన వారి ఫోటోలను అస్సలు పెట్టకూడదట. దీనివల్ల కుటుంబంలో అనేక కలహాలు వస్తాయి. ఉదయాన్నే లేచిన వెంటనే చనిపోయిన వారి ఫోటోలను చూడడం అశుభంగా భావిస్తారు. మన ఇంటిలోకి బయట వ్యక్తులు వచ్చినప్పుడు చనిపోయిన వారి ఫోటోలు అస్సలు కనిపించకూడదట. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. చనిపోయిన వారి ఫోటోలను ఉత్తరం దిక్కు వైపు తగిలించాలట. దీనివల్ల చనిపోయిన వారి ఫోటోలు దక్షిణ ముఖంగా చూస్తాయి. దక్షిణం అనేది పితృలోకం అని అర్థం. అందువల్ల చనిపోయిన వారి ఫోటోలను ఉత్తరం దిక్కు వైపు తగిలించడం వల్ల ఎటువంటి నష్టాలు వాటిల్లవని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కొంతమంది చనిపోయిన వారి ఫోటోలను తమ పర్సులలో, హ్యాండ్ బ్యాగులలో పెడుతూ ఉంటారు. దీనివల్ల అనేక నష్టాలు వాటిల్లుతాయట. చనిపోయిన వారి ఫోటోలతో బతికున్న వారి ఫోటోలను పెట్టడం వల్ల బతికున్న వారి ఆయుష్ క్షీణిస్తుంది. అంతేకాదు, ఆర్థిక అభివృద్ధి అనేది లేకుండా దరిద్రంలో కూరుకుపోతారట. కాబట్టి చనిపోయిన వారి ఫోటోలను ఎట్టి పరిస్థితులలో పర్సులలో పెట్టుకోకూడదని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి.